టాపిక్ వచ్చేసి ఎకలాజికల్ ఫ్రెజిలిటీ. ఫ్రెజిలిటీ అంటే ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఈజీలీ బ్రోకెన్ ఆర్ డ్యామేజ్ ఆర్ డెలికేట్ ఆర్ వర్నరబుల్. ఫ్రెజిలిటీ అంటే సింపుల్గా డెలికేట్ అని గుర్తుపెట్టుకోండి. ఎకలాజికల్ ఫ్రెజిలిటీ రిఫర్స్ టు ది వర్నరబిలిటీ ఆర్ వీక్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ వీక్గా అయిపోవడాన్నే ఎకలాజికల్ ఫ్రెజిలిటీ అంటాము. ఇది ఎకోసిస్టమ్ అనేది ఎందుకు వీక్గా అవుతుందంటే డిస్టర్బెన్సెస్ ఆర్ చేంజెస్ మేక్స్ ది ఎకోసిస్టమ్ వీక్. ఇక్కడ ఈ చేంజెస్ ఏంటివంటే ఇవి న్యాచురల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, హ్యూమన్ యాక్టివిటీస్ అవ్వచ్చు. హ్యూమన్ యాక్టివిటీస్ వచ్చేసి కాజింగ్ పొల్యూషన్, అర్బనైజేషన్, వీటి వల్ల ఈ ఎకోసిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో అది వీక్ అయిపోతుంది అన్నట్టు. ఫ్రెజైల్ ఎకోసిస్టమ్ హ్యావ్ low resistance means they struggle to recover from disruptions like pollution, climate changes, etc. అండ్ ఈ ఎకోసిస్టమ్ ఎందుకు వీక్ అవుతుంది, దాని యొక్క కాసెస్ ఏంటివి అంటే గ్రోయింగ్ పాపులేషన్, ఇంక్రీజింగ్ ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్, ఇంటెన్సివ్ అగ్రికల్చర్. సో ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఎందుకు అని అంటున్నానంటే యాజ్ అగ్రికల్చర్ ఇంక్రీజెస్ మనం పెస్టిసైడ్స్ కూడా ఎక్కువ వాడుతున్నాం. అగ్రికల్చర్ పెరిగే కొద్దీ పెస్టిసైడ్స్ యూసేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో పొల్యూషన్ అక్కర్ అవుతుంది, ల్యాండ్ పొల్యూషన్. అండ్ ఇంపాక్ట్స్ కాజ్డ్ బై ది ఎకలాజికల్ ఫ్రెజిలిటీ ఏంటివి అంటే వాటర్ టేబుల్ విల్ డిక్రీజ్ అండ్ పొల్యూషన్, రెడ్యూస్ రిసోర్సెస్, ఫ్రీక్వెంట్ అకరెన్స్ ఆఫ్ డిజాస్టర్. ఎకోసిస్టమ్ ఎప్పుడైతే వీక్గా ఉంటుందో మనకి డిజాస్టర్స్ అనేవి వస్తాయి, వాటర్ స్కేర్సిటీ అనేది వస్తుంది, పొల్యూషన్ అండ్ రెడ్యూసెస్ ది రిసోర్సెస్. థ్యాంక్ యూ.